ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు గుమ్మడికాయతోటి హల్వా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో ముందుగా చూసేద్దాం. ముందుగా ఒకటి గుమ్మడికాయని తీసుకున్నాను. నేను ఇది సగం ముక్క తీసుకున్నాను, సరిపోతుంది. కొంచెం నెయ్యి, ఒక కప్పు బెల్లం, మళ్ళీ కిస్మిస్ కొంచెం, కాజు కొంచెం, ఒక 2-3 ఇలాచీ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం కాజు కిస్మిస్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఇది కాజు కొంచెం దూరగా వేయించిన తర్వాత ఇందులోనే కొంచెము కిస్మిస్ కూడా వేసేసుకొని రెండింటిని బాగా వేయించి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఎక్కువగా మాడకుండా కొంచెం వేగాక మనం తీసి బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇది 2 మినిట్స్లో ఇలా అన్ని బౌల్లోకి తీసేసుకోండి. ఇలా అన్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయని కట్ చేసుకొని ఈ తురిమి దాంతో ఇలా అన్ని తురుముకొని ఇలా తురుము రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ తురుముని 2 కప్పులు తీసుకున్నాను నేను. ఈ 2 కప్పులు ఇదే నెయ్యిలో మనం ఇలాగ వేసేసి ఇలా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి మగ్గేంత వరకు. ఇలా మాడిపోకుండా కొంచెము అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేసుకుంటుంది. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత కొంచెం మూత తీసి చూద్దాము ఎలా ఉడికిందో. ఇలా వేపుకోవాలి కొంచెం అడుగంటకుండా. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులోనే. ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి చిన్నగా స్టవ్ పెట్టి, ఎందుకంటే మాడిపోతుంది కదా. అది మాడిపోకుండా కొంచెం మనం దగ్గరుండి చూసుకుంటూ వేయించేసి బాగా వేగిపోయింది. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లం అంతా వేసేసుకుందాం. బెల్లం కరిగేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇలా నెయ్యి అంతా బయటకు వస్తుంటే మనం ఇంకా అయిపోయినట్టే. ఇది ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, తీసుకొని ఒక్కసారి కలుపుకొని బాగా. ఇప్పుడు ఇందులోనే మనము పలుకులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కలిపేసుకుందాము. ఇంకా అయిపోయినట్టే. అది బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కలర్, కానీ ఎంతగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా బలం. ఇది కంపల్సరిగా చేసుకోండి, తినండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.